వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయం గ్రంథ పారాయణ పరంగా 37వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 36వ అధ్యాయ పరంగా మనం రామ పట్టాభిషేక ఘట్టం తర్వాత అందరూ కూడా సమస్త అయోధ్యాపురవాసులే కాక అనేక మంది జనులు అందరూ కూడా రామదర్శనానికై దేవతలు సహితం కాంక్షించి రావడం, అక్కడ అందరూ కూడా మృష్టాన్న భోజనాలు, రాముని పంక్తిలో కూర్చుండి భోజనం చేయటం, తర్వాత సుగ్రీవ విభీషణాదులు మరలా వారి వారి స్వస్థానాలకు అనుమతి గైకొని వెళ్ళడం అంతవరకు మనం చెప్పుకున్నాం. అంతేకాక రామావతారంలోనే భగవంతుడు ఎక్కువగా సుఖపడినాడు అని చెప్పి ఆ అవతారంలో ఆయన 11,000 సంవత్సరాలు సుఖశాంతులతో జనులని పరిపాలించడం, సకల శాంతి భోగాలు సౌఖ్యాలన్నీ కూడా ఆయన రామావతారంలోనే అధికంగా అనుభవించినాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఏమ్మా, తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. రాఘవ కరుణాకర నీకు జయము. అజకుల భూషణ మనోవిహార రావణానుజపాలక సమరధీర మిత్రపుత్ర హితప్రియ ప్రతాప సూర్యవంశ వివర్ధన మయజామాత కులకానన విచ్ఛేదన సకల బృందారక బంధ విమోచన ఆనంద సదన అక్షయ కౌసల్య హృదయారవింద భ్రమర భరతనయన పద్మ దివాకర సౌమిత్రి ప్రాణాధార అతి ఉదార అయోధ్యా ప్రభో బ్రహ్మానంద రఘునందన మిగతా గ్రంథరచనను నాచే పలికించు. మనం కూడా మిగతా గ్రంథరచనని మన చేత పారాయణ చేయించాలి, శ్రవణపూర్వకంగా మీ అందరి చేత చేయించాలి చక్కగా. అలాగే నా చేత కూడా మీకందరికీ శ్రవణానందం చేయించగలగాలి అని మనం వేడుకుందాం. ఓ జగన్మోహన, నీ లీలలు నీ మాటలు యథార్థమైనవి. సాయిరాం. పండితులారా సావధానంగా ఆలకించండి. 36వ అధ్యాయంలో రాజాధిరాజైన రఘునందనుడు సింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఆ పురాణ పురుషుడు 11,000 సంవత్సరాలు నిర్విఘ్నంగా రాజ్యపాలన చేశాడు. అయోధ్య ప్రజలు సకల మానవాళి ఆనందభరితులయ్యారు. విదేహ రాజనందిని జగన్మాత ప్రణవరూపిణి అయిన అయోధ్యారాణి ప్రథమ గర్భం ధరించింది. శ్రీమాత్రే నమః. 6 మాసాలు నిండగానే జానకికి రఘునందనుడు సీమంతం చేయించినాడు. ఆ సంరంభం సంపూర్ణంగా వర్ణించడానికి ఆదిశేషునికి కూడా అలవి కాదు. తదుపరి అంశం సీతా పరిత్యాగం. సాయిరాం. వసంతకాలంలో క్రీడా వనవిహారానికి సీతా సమేతంగా రాఘవుడు వేంచేసినాడు. ఆ వనం నందనవనం కన్నా శోభాయమానంగా ఉంది. వృక్షాలన్నీ సదా ఫలభరితంగా, సూర్యకిరణాలు కూడా ప్రసరించలేనంత దట్టంగా నిండి ఉన్నాయి. ఆ ప్రదేశంలో సీత చేయి పట్టుకుని రాజీవనయనుడు విహరిస్తూ నానా రకాల వృక్షాలను సీతాదేవికి చూపిస్తూ ఏకాంతంగా ఉన్న ఆ సమయంలో రాఘవుడు ప్రేమగా సుకుమారి, జనకబాల,
నీ మనస్సు ఏం కావాలని కోరుతోంది? నీకు ఇష్టమైనవన్నీ తత్క్షణం తీరుస్తాను అన్నాడు. నగుమోముగల జానకీదేవి, రఘునందన, నా మనస్సులో ఒక కోరిక ఉంది. నాకు మిగిలిన వాటిపై మోజు లేదు అని తెలిపింది. రాజీవాక్షుడు, సీత, సిగ్గుపడక నీ మనస్సులో ఏమున్నదో నాకు చెప్పు, సత్వరం నెరవేరుస్తాను అని అన్నాడు. గంగా తీరంలో పవిత్రులైన ఋషిపత్నులతో కలిసి 5 రాత్రులు గడపాలని ఉన్నది. దర్భాసనం వేసుకుని భూమిపై శయనిస్తూ కందమూలాలు తిని శుచిగా ఉండాలని కోరికగా ఉన్నది అని జానకి తెలిపింది. సాయిరాం. ఆమె మాటలకు శ్రీరాముడు మనస్సులో పూర్వం వనవాసం చేసి దారుణమైన కష్టాలు అనుభవించింది, అయినప్పటికీ ఈమెకు అరణ్యవాసం మోజు తీరలేదే అని అనుకుని, భవిష్యత్ సంఘటనలు తెలిసినవాడు కాబట్టి సీతాదేవితో, ఓ సుకుమారి, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని అన్నాడు. అనంతరం ఒకనాడు రఘువీరుడు నగరంలో సంచరించే నగర రక్షకులైన గూఢచారులను ఇలా ప్రశ్నించినాడు. మీరు నిరంతరం నగరంలో సంచరిస్తారు కదా, ప్రజలు మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో దృఢచిత్తులై ఉన్నదున్నట్లుగా మాకు తెలియచేయవలసింది. పొగడినా తెగడినా కీర్తించినా నిందించినా మాకు తెలియచేయవలసింది అని కోరాడు. ఎటువంటి వార్త తెలియచెప్పినా మీకు ఎటువంటి ఆపద రాదని అభయం ప్రసాదిస్తున్నాను అని అన్నాడు. అందుకు గూఢచారులు, రాఘవ, సకల భక్తులు పుణ్యవంతులు అందరూ తమ యశస్సును కీర్తిస్తారు. కానీ దుర్జనుడైన ఒక రజకుడు తన భార్యను హింసించగా ఆమె కోపంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. చాలా రోజుల తరువాత తండ్రిని వెంట పెట్టుకుని ఆమె తన భర్త ఇంటికి వచ్చింది. వారిద్దరినీ చూచి రజకుడు కోపావేశంతో మామను ఉద్దేశించి, ఈమెను ఎన్నటికీ నా ఇంటిలోకి రానియను. నేనేం రాముణ్ణి కాను. రావణుడు జానకిని తీసుకువెళ్ళి బహుకాలం తన ఇంట్లో ఉంచుకున్నా తిరిగి తెచ్చుకున్నాడు. నేను రజకుడను పరిశుద్ధుడను. జనులందరి మురికి మైలా పోగొట్టే వంశం మాది. అటువంటి విపరీతాన్ని మేం సహించం. తిరిగి సీతను తీసుకొచ్చి రఘునాథుడు అనౌచిత్యంగా ప్రవర్తించాడు. నేను రాముని వంటి స్త్రీలోలుడను కాను. ఈమె ముఖం నాకు చూపించవద్దు అని ప్రేలాడు. చండాలుడైన ఆ రజకుడు మీ మీద కళంకం మోపాడు అని విన్నవించాడు. ఇదంతా విని రఘురాముడు చింతాక్రాంతుడైనాడు. లక్ష్మణుని పిలిపించి జరిగిన విషయమంతా వివరించి, లక్ష్మణ, ఆ రజకుడు వేసిన నింద వల్ల సీతను త్యాగం చేస్తాను అని తన మనోభీష్టం తెలిపాడు. రావణునితో సహా రాక్షస వంశ నిర్మూలన చేసి జానకీ బాలను త్రికూటాచలానికి తెచ్చినప్పుడు ఇంద్రుడు, ఈశ్వరుడు, సకల దేవతల సమక్షంలో జానకి తన దివ్యత్వాన్ని నిరూపించుకుంది. అయినా రజకుడు ఈ విధంగా నిందారోపణ చేయటం దుస్సహంగా ఉంది. శరీరాన్ని వదిలిన ప్రాణంలా, కోపాన్ని విడిచిన జమదగ్నిలా, సంసార లంపటాలను త్యాగం చేసిన తపోధనునిలా, సంసార భయంతో మమతను వదిలిన యోగిలా శ్రీరాముడు లక్ష్మణునితో అహింసావాది హింసను విడనాడినట్లు, మౌని వాచాలత్వాన్ని వదిలినట్లు, సత్పురుషులు మనసారా పరనిందను వదిలివేసినట్లు, శ్రోత్రియులు దుష్టాచారాన్ని పరిత్యజించినట్లు నేను నిజంగా సీతను వదిలివేస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న సుమిత్రా కుమారుడు మ్రాన్పడిపోయాడు. తిరిగి ఇలా అన్నాడు, జానకీ రమణ, మూర్ఖుడు, మ్లేచ్ఛుడు, దుర్మతి సదా వేదాలను దూషిస్తాడు, కానీ పండితులు వాటిని త్యజిస్తారా? ముత్యాలను వాయసం గుర్తించదు, కానీ రాజహంస వాటిని వదిలివేస్తుందా? కప్ప భ్రమరాన్ని నిందిస్తుంది, కానీ అది ఎన్నటికీ పద్మాన్ని వదలదు. దుష్టుడు మహాత్ములను నిందిస్తాడు, కానీ తెలివి కలవాడు రాత్రింబగళ్ళు వారిని పూజిస్తాడు. దొంగ వెన్నెలను దూషిస్తాడు, కానీ చకోరం వదలదు. అంటే దొంగతనానికి వెన్నెల వెలుతురుగా ఉంటే దొంగతనం చేయలేడు కాబట్టి వెన్నెలను దూషిస్తాడు, కానీ చకోరం వదలదు. అందువలన జానకీనాథ, ఎన్నటికీ గుణసరిత్తైన జానకిని వదలవద్దు. నేనా రజకుని నాలుక ఛేదిస్తాను.
బదులుగా శ్రీరాముడు, అలా చేస్తే లోకమంతా విశేషంగా మనలను నిందిస్తుంది. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి రజకుని దండించాడు అంటారు. లక్ష్మణ, నీవిప్పుడు సీతను వనంలో వదిలి రాకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అని తన నిర్ణయం తెలుపగా, లక్ష్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో జానకీ గృహంలో ప్రవేశించి పరమ విహ్వలుడై జగన్మాత చరణాలకు మ్రొక్కి, అరణ్యంలోని తాపసులను చూచిరమ్మని రఘోత్తముడు ఆనతిచ్చాడమ్మా అని తెలుపగా, విని విదేహరాజనందిని ఎంతో ఆనందించింది. లక్ష్మణ, నా మనోభీష్టాన్ని పూర్తి చేసి తన మాటను నిలబెట్టుకోవడానికి నిన్ను పంపారు. అక్కడ 5 రాత్రులు గడిపి త్వరగా తిరిగి వద్దాం అన్నది. సీతాదేవి మాటలు విని సౌమిత్రి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మనస్సులో ఈ తల్లిని అరణ్యంలో వదిలి రావడం ఎలా అని శోకించినాడు. ఇక్కడ జానకి ఆనందంగా ఋషిపత్నుల పూజించడానికి వస్త్రాభరణాలు, వస్తువులు, సౌభాగ్య ద్రవ్యాలు విశేషంగా తీసుకున్నది. సౌభాగ్య సరిత్తు మంగళ భగిని సీతాదేవి క్షణంలో రథంలో కూర్చుంది. లక్ష్మణుడు రథానికి పరదాలు దింపి నొగళ్లపై తాను కూర్చున్నాడు. ఎవ్వరికీ ఈ సంగతి తెలియదు. గంగా తీరానికి రథం చేరగానే అక్కడ ఎన్నో అపశకునాలను జానకి గమనించింది. దారికడ్డంగా పెద్ద సర్పాలు పరిగెత్తాయి. పతి వియోగమని గుడ్లగూబ అరుస్తోంది. కాకి ఎడమవైపు ఎగరటం, విపరీతంగా శోకించడం లాంటి అపశకునాలు చూచి జానకి మనస్సు కలుక్కుమంది. మరిది అయిన లక్ష్మణునితో, విపరీతమైన ఈ చిహ్నాలు ఎందుకు కనపడుతున్నాయి అని ప్రశ్నించింది. కాని భూధరావతారుడైన లక్ష్మణుడు బదులీయలేదు. కళ్ళ నుండి కన్నీరు కారుతుంటే సౌమిత్రి కంఠం గద్గదితమైంది. వెంటనే సీత, తమ్ములతో సహా జనకజామాత సుఖంగా జీవించుగాక, ఆయన అశుభము దుఃఖము అంతా నాపై బడుగాక అని ప్రార్థించింది. శ్రీమాత్రే నమః. మరిదితో త్వరగా మనం గంగాతీరం చూచి రఘుపతిని కలుసుకోవడానికి అయోధ్యకు వెళ్ళిపోదాం అన్నది. కాని సౌమిత్రి మారు పలుకక నిస్తబ్దత పాటించాడు. తదుపరి నౌకలో జానకిని రథంతో సహా కూర్చుండబెట్టాడు. గంగానదిలో దిగి త్వరగా ఆవలి ఒడ్డు చేరి తిరిగి వాయువేగంతో రథాన్ని త్రోలాడు. ఆ అరణ్యం పరమ భయంకరంగా ఉంది. అక్కడ మనుష్య సంచారం లేదు. సింహాలు, సర్పాలు, పులులు అన్నీ అక్కడ వాసం చేస్తున్నాయి. సీత లక్ష్మణునితో, ఏమీ ఇక్కడ ఒక్క ఋషి ఆశ్రమం కూడా కానరాదే? భాగీరథి ఏ వైపున ఉన్నది? నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగింది. విప్రుల వేదఘోష చెవుల పడటం లేదే? యాగశాలలో స్వాహ వషట్కార ధ్వనులు వినపడడం లేదే అని ప్రశ్నించింది. ఇంతలో దట్టమైన అడవిలోకి రథాన్ని తీసుకువెళ్ళాడు సౌమిత్రి. దర్భాసనం వేసి జానకిని దింపి ఆ స్థలంలో కూర్చుండబెట్టాడు. భూగర్భ దివ్యరత్నము, వనితా సముదాయ తిలకమైన సౌందర్య రాశి అయిన సీతామాతను అడవిలో వదిలిపెట్టాడు. ఆమె సుందర ఆకాశంలో నక్షత్రాల వలె, ముల్లోకాలలో కూడా కృపాపాత్రమైన ఆమె శరీరకాంతులు అపారంగా వనమంతా విరాజిల్లాయి. చంద్రునిలో మచ్చ ఉన్నది. కాని అంతకంటే సుందరమైనది జానకి వదనం. మెరుపుల కంటే ప్రకాశంగా ఆమె ఆభరణాలు అలరారుతున్నాయి. ఆమెను దర్భాసనంపై కూర్చుండచేసి సాష్టాంగ ప్రణామం చేసి తల వంచుకొని రోదిస్తూ నిలబడినాడు లక్ష్మణుడు. ప్రదక్షిణ చేసి లక్ష్మణుడు తిరిగి ఆమె పాదాలను దృఢంగా పట్టుకున్నాడు. మరిది పలికే మంచి మాటలను జానకి మౌనంగా విన్నది. జగన్మాత, రజకుడు నింద వేశాడని రఘునాథుడు నిన్ను ఘోరారణ్యాలలో వదిలిరమ్మన్నాడు. ఆయన ఆజ్ఞ పాలించడానికి నిన్ను అరణ్యంలోనికి తీసుకువచ్చాను. మీరు రఘుపతి చరణాలను మనసారా స్మరిస్తూ సుఖంగా ఉండండి అని లక్ష్మణుడు అన్నా అనతి నివేదించాడు. అకస్మాత్తుగా పిడుగుపడి సుకుమారమైన కమలం అంతమైనట్లు సీత మూర్ఛిల్లింది. సాయిరాం.
లక్ష్మణుడు మనస్సు రాయి చేసుకుని రథాన్ని అధిరోహించి వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు రోదిస్తూ. వనదేవతలను, వృక్ష పాషాణాలను, గజతురగ పంచాననాలను జానకిని రక్షించమని వేడుకున్నాడు. భూమి, నీరు, కాంతి, గాలి అన్నింటినీ సుకుమారమైన జానకిని కాపాడమని వేడుతూ పవనవేగంతో సౌమిత్రి అయోధ్యానగరం చేరినాడు. అక్కడ సీత మూర్ఛ నుండి తేరుకుని కళ్ళు తెరిచి చూస్తే లక్ష్మణుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. లేచి నిలబడి పెద్దగా కేక వేసింది. చేతులెత్తి, లక్ష్మణ, త్వరగా తిరిగిరా! నేనేమి అన్యాయం చేశాను? ఎందుకు నన్ను వదిలి వెళ్ళుతున్నావు? నీవు వెళ్ళి త్వరగా రఘుపతితో నన్ను వధించమని చెప్పు. ఈ ఘోరారణ్యంలో నేను ఒంటరిగా ఎక్కడకు వెళ్ళేది అంటూ, రఘునాథ, త్వరగా పరుగునరా అంటూ పెద్దగా కేక వేసింది జగన్మాత. వనంలోని జంతువులు, వృక్షాలు, లతలు అన్నీ జానకితో కలిసి రోదించినాయి. భూమి బలంగా వణికింది. పక్షులు, పర్వతాలు దుఃఖించినాయి. ఏనుగులు, పులులు దుఃఖంతో మూర్ఛిల్లినాయి. సీతను చూచి హంస ముత్యాలహారాన్ని విడిచి శోకించింది. నెమలి నృత్యాన్ని మరిచి విలపించింది. పక్షులు తమ రెక్కలతో సీతకు నీడనిచ్చాయి. వాటి ముక్కులతో నీరు తెచ్చి సీతపై చిలకరించాయి. అడవిలో ఆవులు తోకతో సీతాదేవికి గాలి వీచాయి. వనదేవతలు కూడా సీతాదేవిని చూచి దుఃఖించినాయి. అరణ్యంలోని జంతు సముదాయమంతా పెద్దగా రోదిస్తూ తమ శత్రుత్వాన్ని మరచి విపరీతంగా విలపించాయి. హే రామా, హే రామా అంటూ సీత ప్రగాఢంగా దుఃఖించింది. సాయిరాం. సీత దుఃఖాన్ని చూచి తీగలు, పొదలు, బావులు, ఏర్లు, నదులు అన్నీ పరితాపంతో సంచలించాయి. హే రామా, రాజీవనేత్ర, పవిత్రురాలైన నన్ను ఎందుకు త్యజించావు? నీవు దీనదయాళుడవే, నన్ను ఎందుకు విస్మరించావు? నన్ను ఎందుకు ఒంటరిగా అడవిలో విడిచిపెట్టావు? నన్ను ఓదార్చేవారు ఎవరు? నాకు నీవు తప్ప ఎలాంటి ఆధారము లేదు. రాఘవ, నాకు ఎందుకింత అన్యాయం చేశావు? కృపాసాగర, కోదండపాణి, నా మొర ఆలకించకుండా నన్ను ఘోరారణ్యంలో వదిలిపెట్టావు. పుట్టినప్పటి నుండి నేను ఏ తప్పు చేయలేదు. కలలో కూడా ఎవ్వరికీ హాని చేయలేదు. కానీ పూర్వజన్మలో ఏం చేశానో నాకు తెలియదు. బహుశా అదేమైనా అనుభవానికి వచ్చిందేమో. నీవు కరుణాకరుడవు, అనాథ బంధు. నేను నీ దాసిని, హీనురాలను, పామరురాలిని. నన్ను అలక్ష్యం చేయవద్దు. నా సర్వస్వం నీవే. ఓ దాశరథి, నాపై ఎందుకు దయ కలగలేదు? రఘుపతి, మన స్నేహాన్ని మరచి నాపై ఎందుకింత కాఠిన్యం వహించావు? నేను అజ్ఞానిని, బాలను, అమాయకురాలను. కృపాసింధు, నన్ను త్యజించి అరణ్యానికి పంపడం నా కోరిక ఫలమేనా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేది? ఎవరి దర్శనం వలన నా జన్మాంతర కర్మ నశిస్తుందో అటువంటి ప్రాణమిత్రుడు నాకిక్కడ ఎవరున్నారు? రామా, నీవే నా తల్లివి, తండ్రివి, సోదరుడవు, హితుడవు, బంధువు, అన్నీ నీవే. నా అపరాధాన్ని మన్నించి నాకు అభయాన్ని ప్రసాదించు. కరుణాసాగర, రఘువీర, దయాసముద్ర, నన్ను ఉద్ధరించు. సదా నిన్ను ధ్యానం చేసేటట్లు, నీవు నా మదిలో వసించేటట్లు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించింది. అక్కడ అయోధ్యాపురి చేరి లక్ష్మణుడు, గుణసింధువైన రఘునందనుడు మ్లానవదనుడై ఏకాంతంగా మందిరంలో కూర్చొని ఉండగా కలుసుకుని శ్రీరామచరణాలకు మ్రొకరిల్లాడు. కరుణాసముద్రుడైన రాముడు సీతాదేవిని తలుచుకుని కన్నీరు కార్చాడు. అది చూచి లక్ష్మణుడు, రఘురాజా, చిత్రపటంలోని వృక్షఛాయ వలె ఈ సంసారమాయ స్వప్నం వంటిది. ఇది కూడా మిథ్య అని ఊరడించాడు. కాని అవధులు లేని ఆ శోకసాగరాన్ని అగస్త్యుని వలె రఘువీరుడు సంపూర్ణంగా ఆపోసన పట్టి మౌనం వహించాడు. అంటే దుఃఖం దిగమింగుకున్నాడనమాట పాపం. తదుపరి అంశం వాల్మీకి సమాదరణ. ఇదిలా ఉండగా అక్కడ జనకనందిని అరణ్యంలో దుఃఖిస్తూ పోసాగింది.
అనుక్షణం మూర్ఛిల్లి భూమిపై పడుతూ తిరిగి చేతులు భూమిపై ఆనించి పైకి లేచి సర్వం మరచి నేను ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి రాఘవేంద్ర అని రోదించసాగింది. నేను అనాథను, అత్యంత దీనురాలను. ప్రాణం వదిలేద్దామా అంటే ఆత్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. రెండవది, గర్భహత్యా దోషం కూడా సంప్రాప్తిస్తుంది. గర్భవతి కదా, అందుకు. గుంపులో నుండి తప్పిపోయిన ఆవు వలె లేడి ఒంటరిగా వనంలో ఉన్నట్లు, నీరు లేకుండా జలచరాలు తల్లడిల్లినట్లు, నిషధరాజపత్ని దమయంతి పూర్వం ఘోరారణ్యంలో శోకించినట్లు, భిల్లవేషంలో భవాని ఒంటరిగా అరణ్యంలో సంచరించినట్లు సీతాదేవి ఏ దారి తోచక కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి సంచరించసాగింది. పెద్ద పెట్టున రోదిస్తూ ఉండగా ఒక వింత జరిగింది. అక్కడకు కందమూలాలు ఏరుకోవడానికి వాల్మీకి మహర్షి వచ్చారు. ఆయన త్రికాలగ్నుడు, తేజో రాశి. ఆయన జ్ఞానానికి అవధులు లేవు. రామావతారానికి ముందే ఆయన రామకథ వ్రాశారు. ఆయన అరణ్యంలో సంచరిస్తూ ఉండగా జగన్మాత ఆక్రందనలు విన్నారు. సీతను దూరం నుండి వాల్మీకి ముని చూచి దగ్గరకు వచ్చి, ఈ శుభ కళ్యాణి ఎవ్వరు? ప్రణవరూపిణి అయిన మూల ప్రకృతియా? అనాదిపీఠ నివాసిని నాకు దర్శనమియ్యడానికి అరుదించిందా ఏమిటి? నా తపస్సు ఈ రూపంలో ప్రకటమైంది అని తలపోసినాడు. వాల్మీకి దగ్గరకు వచ్చి, మాతా, నీవు ఎవరు? ఈ ఘోరవనంలో ఏం చేస్తున్నావు? నీకు శోకాన్ని కలిగించిన వారు ఎవరమ్మా అని ప్రశ్నించినాడు. బదులుగా జగన్మాత, నేను మిథిలేశ్వరుని కుమార్తెను, రావణాంతకుడైన శ్రీరాముని ఇల్లాలిని. నేను ఏ పాపం చేయకపోయినా నన్ను ఘోరారణ్యంలో వదిలినాడు సౌమిత్రి. నేను పరదేశిని, అనాథను. ఇప్పుడు నా తండ్రి మీరే అని జవాబిచ్చింది. వాల్మీకి, ఓ జనని, నా పేరు వాల్మీకి. కోదండపాణి అయిన అయోధ్యానాథునికి నేను బాగా తెలుసు. నీ తండ్రి నా మిత్రుడు. నీవు నా బిడ్డ వంటి దానవమ్మా. నీకు 2 కుమారులు జన్మిస్తారు. వారు తండ్రి కంటే పరాక్రమవంతులు. నిన్ను ఎవరైతే బయటకు పంపారో వారికి సరైన ప్రతిచర్య చేయగలరు అని జానకి చెయ్యి పట్టుకుని ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఋషిజనాలకు పరిచయం చేయగా, తాత, ఈమె ఎవరు అంటే వాల్మీకి, ఈమె జగన్మాత జానకి అని తెలిపినాడు. ఋషులు ఈ అనర్థాన్ని ఇంటికెందుకు తెచ్చారు? మేమంతా అమాయక బ్రాహ్మణులం. గ్రామాన్ని, కుటిల జనులను వదిలి ఘోరారణ్యానికి వచ్చాం. కాని ఇక్కడ కూడా విఘ్నం వాటిల్లింది. ఈమె అత్యంత సౌందర్యవతి. ఈమెపై ఎన్నో అపవాదులు వచ్చాయి. ఈమె రాక మాకు అనర్థమని అనుమానం కలుగుతున్నది అన్నారు. ఒకరు, సీత పతివ్రత అయితే వెంటనే భాగీరథిని ఇక్కడకు తీసుకురావాలి. అలా జరగకపోతే ఈ క్షణమే ఈమెను ఇక్కడ నుండి పంపేయాలి అన్నారు. ఆ మాట విని జనకనందిని భాగీరథితో, సగరకులాన్ని తరింపచేసిన ఓ తల్లి, హరిచరణాల నుండి ఉద్భవించిన జహ్నుతనయ జాహ్నవి, బ్రహ్మాండాన్ని చీల్చుకుని స్వయంగా ప్రకటమైనావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది సమస్త దేవతలు, సప్తర్షులు, సనత్కుమారులు సదా నిన్ను స్తవనం చేస్తారు. నీ నీటిని అణుమాత్రం స్పర్శించిన అపారమైన పాపాలన్నీ భస్మమవుతాయి. తెల్లని దివ్యమైన పూలహారంలా నీ కిరీటం ధగధగా మెరిసిపోతున్నది. హిమనగాన్ని ఛేదించుకుని ఒక్కసారిగా సాగరాన్ని నింపావు. ఇప్పుడు నా కారణంగా నీవు వేగంగా ఇక్కడకు రావలసింది అని ప్రార్థించింది. తరలి వచ్చిన ఆ గంగా ప్రవాహాన్ని చూచి ఋషులంతా భయక్రాంతులయ్యారు. ఉద్విగ్న చిత్తులై ఆశ్రమం వదిలి పారిపోయారు. ఒకరు సీతాదేవికి నమస్కరించి, మాతా, ఆశ్రమం మునిగిపోతున్నది. నీవు తప్ప మమ్ములను రక్షించేవారు ఎవరూ లేరు అని వేడుకున్నారు. వెంటనే సీతాదేవి గంగాదేవిని ప్రార్థించి ప్రవాహాన్ని నిశ్చలం చేసింది. జనకబాల పతివ్రత
ఇది సత్యం అని ఋషులంతా గర్జించినారు. ఋషులందరూ కలిసి జానకికి స్తోత్రం చేశారు. మాత, నీ కష్టం చూడలేక భాగీరథి పరుగున వచ్చింది అని పొగిడినారు. తదుపరి వాల్మీకి సీతాదేవిని ఆశ్రమంలో గుప్తంగా ఉంచారు. సకల ఋషులు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. తదుపరి అంశం కుశలవుల జన్మ. నవమాసాలు నిండిన తరువాత శుభనక్షత్ర శుభదినం నాడు మధ్యాహ్న సూర్యుడు నడినెత్తికి వచ్చిన తరువాత జానకి ప్రసవించింది. వృద్ధ ఋషిపత్నులు పరుగున వచ్చి చూడగా సూర్యచంద్రుల వంటి ఇద్దరు పుత్రులు కనువిందు చేశారు. చూడటానికి మొదట పుట్టినవాడు పొట్టి, వెనక పుట్టినవాడు పొడవుగా ఉన్నారు. ఇద్దరు పుత్రులు ఒకే క్షణంలో జన్మించినారు, కవలలన్నమాట. వాల్మీకి స్నానానికి వెళ్ళగా శిష్యులు పరుగున వచ్చి జానకికి కవలలు జన్మించినారు అని తెలిపారు. ఆ మాట విన్నంతనే దర్భ గరికలు చేబూని జానకి వద్దకు వచ్చి శాస్త్రరీత్యా చేయవలసినది చేశారు. పిదప దర్భపై బాలుని పరుండబెట్టి అభిషేకం చేసి కుసుడు అని నామకరణం చేశారు. వాడు నిర్మలంగా విశాలమైన నేత్రాలతో శ్యామవర్ణంతో శ్రీరాముని పోలియున్నాడు. చిన్నవాడిని గరికపై పరుండబెట్టి వెంటనే అభిషేకం చేసి వానికి లవుడు అని నామకరణం చేసి గొప్ప వేడుక చేశారు. శుక్లపక్ష చంద్రుని వలె క్రమక్రమంగా ఉదయించే సూర్యునిలా రాఘవుని పుత్రులు సుందరంగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగారు. వారిద్దరి ఆలనా పాలన అనుదినం వాల్మీకి మహర్షి చూసేవారు. ఋషి బాలకులతో వారు ఎల్లప్పుడూ ఆటలాడుతుండేవారు. 7 వత్సరాలు నిండగానే ఋషులందరినీ రావించి ఉపనయన మహోత్సవం జరిపించినారు. కామధేనువు 4 రోజుల పాటు కావలసిన పదార్థాలన్నీ సమకూర్చి ఋషులందరినీ సంతృప్తుల చేసింది. అందమైన ఆ బాలురను చూచి చాలామంది ఋషులు ఎన్నో వరాలు ఇచ్చారు. వాల్మీకి వారి ఇరువురితో వేదాధ్యయనం చేయించినారు. 64 కళలలో పరిపూర్ణులను చేశారు. సకల పురాణాలు కరతలామలకంగా వించినారు. శతకోటి గ్రంథ సమానమైన రామచరిత్రను చదివించినారు. బాలుర తెలివితేటలు అత్యద్భుతమైనవి. పెక్కురు తర్కంలో వారి ముందు ఓడిపోయారు. మంత్రశాస్త్రమంతా స్వయంగా వాల్మీకి ముని వారికి బోధించినారు. ధనుర్వేదం చదివించిన తరువాత వారి చేతికి ధనుర్బాణాలు ఇచ్చి యుద్ధగతి మనస్సుకు హత్తుకునేలా మొత్తం నేర్పించినారు. ఆ విధంగా 14 విద్యలు 64 కళలు వాల్మీకి ముని వద్ద నేర్చుకుని బాలురిరువురు ఋషిపుత్రులతో కలిసి తిరుగుతుండేవారు. నానా రకాలైన వినోద సంభాషణలు చేసి జానకి మనస్సు రంజింపచేసేవారు. కందమూలాలు తెచ్చి జానకి ముందు ఉంచేవారు. సత్సంగం లభించిన వారు సంసార దుఃఖాలను విస్మరిస్తారు. ఆ విధంగా జానకి లోగడ జరిగిన దుఃఖాన్నంతా మరచింది. 10 వత్సరాలు నిండగానే ఇరువురు పిల్లలు వేటకు వెళ్లేవారు. నానా రకాల జంతువులను చంపి ఈడ్చుకుని వచ్చి తల్లికి చూపేవారు. తదుపరి అంశం కుశలవుల బ్రహ్మహత్య దోషం. ఒకరోజు అరణ్యంలో తిరుగుతూ పర్వత శిఖరంపై ధ్యానస్థుడై ఉన్న ఒక శృంగిని గమనించారు కుశలవులు. ఆయన వాల్మీకి మహర్షి యొక్క సోదరుడు. సంపూర్ణంగా జింక వేషంలో ఉన్న ఆయనను చూచి కుశుడు బాణం వదలగా ఆయన వెంటనే ప్రాణం వదిలాడు. ఆ ప్రేతాన్ని ఈడ్చుకుంటూ ఇరువురు ఆశ్రమానికి రాగా వాల్మీకి మహర్షి వారి వద్దకు వచ్చి దేనిని ఈడ్చుకొని వచ్చారు అని ప్రశ్నించినాడు. మీకోసం జింకను వధించి తెచ్చాం, దాని చర్మం ఒలిచి మీకు ఆసనం చేయిస్తాం అన్నారు కుశలవులు. ఇంతలో వాల్మీకి పరికించి చూస్తే తన సోదరుడు వధింపబడిన సంగతి తెలిసింది. మీరు ఇరువురు చేయరాని పని చేశారు. బ్రహ్మహత్య గావించి అరణ్యం నుండి ఎలా రాగలిగారు అన్నాడు వాల్మీకి. సోదరుడికి ఉత్తర క్రియలు విధియుక్తంగా పూర్తి చేసి వెంటనే జానకి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించినాడు. జానకి, తాత, సూర్యవంశం అతి తీక్షణమైనది.
పైగా మీరు బాలురను సకల కళా ప్రవీణులను చేశారు. ఒంట్లో భయమన్నది లేని వారితో ఇటువంటి ఉపద్రవాలు తప్పవు. మీ మంత్రోపదేశం ఫలించింది. ప్రస్తుతం దోష పరిహారార్థం ఏం చేయాలో సమర్థులైన మీరే చేయించండి అని అర్థించింది. సహస్ర సువర్ణ కమలాలతో ఉమారమణుని భక్తితో అర్చిస్తే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని వాల్మీకి వివరించినారు. వెంటనే కుశలవులు, తాత, సువర్ణ కమలాలు ఎక్కడ లభిస్తాయో తెలిపితే మేము వెంటనే వెళ్ళి వాటిని తీసుకొస్తాం అని వేడుకున్నారు. అయోధ్య సమీపంలోని బ్రహ్మ సరోవరంలో అసంఖ్యాకంగా కమలాలు ఉన్నాయి. వాటిని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు రక్షిస్తుంటాడు. ఆ బ్రహ్మ కమలాలతో రాఘవుడు నిత్యం శివార్చన చేస్తాడు. మహాబలశాలురు రాత్రింబవళ్ళు ఆ సరోవరం చుట్టూ కాపలా తిరుగుతుంటారు అని వాల్మీకి ముని హెచ్చరించాడు. వెంటనే వారిరువురు పకపక నవ్వి, మునీశ్వర, మేం క్షణంలో కమలాలను తెస్తాం. అలాగైతేనే నిజంగా మీ శిష్యులమని తెలుసుకోండి. అక్కడ యముడే రక్షిస్తున్నా వాడిని పూర్తిగా శిక్షిస్తాం. స్వయంగా రఘునందనుడే వస్తే వాడిని ఇక్కడికి పట్టి తెస్తాం అంటూ శివధనస్సుకు బాణాన్ని ఎక్కుపెట్టి వారిరువురు వేగంగా వెళ్ళిపోయారు. సింహం చూడడానికి చిన్నగా ఉన్నా దాని పరాక్రమం అసాధారణం. సూర్యచంద్రులు చిన్నగా కనిపించినా వారి ప్రకాశం భూమిపైన ఉజ్వలం. అగస్త్యుడు పొట్టిగా ఉన్న సముద్రాన్ని ఆపోసనం పట్టాడు. ఆ విధంగా యువవీరులు వేగంగా బ్రహ్మసరోవరం చేరగా కుశుడు త్రుటిలో కమలాలనన్నింటినీ కోసివేశాడు. తర్వాత అక్కడి సంరక్షకులు సమీపించగానే లవుడు వారిపై శర పరంపర కురిపించాడు. చాలామంది రక్షకులు దివంగతులయ్యారు. మిగతా వారు అయోధ్యకు పారిపోయారు. మునిబాలురిద్దరూ వచ్చి ఘోర యుద్ధం చేసి కమలాలను తీసుకెళ్లారు అన్న వార్త శ్రీరామునికి తెలిపారు. రఘుపతి ఆ బాలుర శక్తి సామర్థ్యాలకు ఆశ్చర్యచకితుడైనాడు. ఇంతలో ఇద్దరూ వేగంగా కమలాలను తీసుకువెళ్లి వాల్మీకి ముందు సమర్పించారు. దానిని చూచి వాల్మీకి ఆశ్చర్యపడినారు. పిల్లల అద్భుతమైన శక్తి సామర్థ్యాలను విని జానకి అబ్బురపడింది. నూతన శివలింగాన్ని సిద్ధపరిచి సహస్ర కమలాలతో పూజించగా బ్రహ్మహత్యా పాతకం నుంచి వారు సంపూర్ణంగా విముక్తులయ్యారు. ఒకరోజు లవకుశులిద్దరూ జానకి చరణాలు స్పృశించి, మేము ఏ దేశంలో జన్మించామమ్మా, ఏ గ్రామం, ఏ వంశం, మా తండ్రి ఎవరో మాకు చెప్పవలసింది అని కుశుడు ప్రశ్నించినాడు. అందుకు సీత ఈ విధంగా సమాధానం చెప్పింది. అయోధ్యానగరంలో అజరాజపుత్రుడైన దశరథుడు ప్రతాపంలో ప్రచండమైనవారు. ఆయనకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే నలుగురు ప్రఖ్యాతిగాంచిన కుమారులు ఉన్నారు. వారిలో రావణుని అంతం చేసిన ప్రతాపవంతుడు మీ తండ్రి. పేరు చెప్పలా, చూసారా? అదే పతివ్రతా ధర్మం. రజకుడు నిందించాడని నన్ను ఘోరారణ్యంలో వదిలిపెట్టాడు అని జగన్మాత కళ్లలో నీరు నిండగా రహస్యాన్ని వెల్లడించింది. జరిగినదంతా తెలుసుకుని ఇద్దరూ ఆవేశపూరితులై తల్లిని ఓదార్చినారు. తదుపరి అంశం అశ్వమేధయాగం. అయోధ్యలో 12 ఏళ్ల నుంచి వర్షం పడలేదు. సీతా సాధ్విని క్షోభ పెట్టినందుకు లక్ష్మి సమస్తం వెళ్ళిపోయింది. నర సంచారం లేని దగ్ధారణ్యంలో అయోధ్యాపురి కళావిహీనమైంది. వర్షం కురవక పశువులు, విప్రులు ఎంతో బాధపడ్డారు. రఘునందనుడు వర్షం ఎందుకు కురవడం లేదు అని వశిష్ఠ మహర్షిని ప్రశ్నించినాడు. ఏ తప్పు చేయకుండా జానకి వెలివేయబడింది. జానకి వంటి హృదయరత్నాన్ని, సకల పతివ్రత శిరోమణిని బయటకు పంపితే మరి లక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అందువలన వర్షాలు కురవడం లేదు. కాబట్టి సంపూర్ణ అశ్వమేధయాగాన్ని నిర్వహించి శ్యామకర్ణ గుర్రాన్ని దేశం మీద వదిలిపెట్టాలి అని వశిష్ఠుడు కర్తవ్యోపదేశం చేశాడు. ఇందుకు అనుగుణంగా వెంటనే సరయూ తీరాన 1 యోజన విస్తీర్ణ ప్రదేశంలో విశాలమైన మంటపాన్ని నిర్మించి దూతలనందరినీ పంపి మునీశ్వరులను రప్పించినారు.
విభీషణ సుగ్రీవులకు సందేశం పంపగా వారు సైన్య సమేతంగా వెంటనే అయోధ్యకు విచ్చేసినారు. నలుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, గవాక్షుడు, అద్భుతమైన బలశాలురైన అష్టాదశ పద్మవానరులందరూ విచ్చేశారు. సకల సామాగ్రి వచ్చింది. వశిష్ఠుడు, రఘునందనుడు అశ్వశాలకు వెళ్లి సలక్షణమైన శ్యామకర్ణ అశ్వాన్ని ఎంపిక చేశారు. సువర్ణ ఫలకాన్ని తెచ్చి అశ్వం నుదుట కట్టారు. దానిపై వశిష్ఠుడు, రఘునందనుడు, రావణాంతకుడు, సురబంధ విమోచనుడు, సకల నృపశ్రేష్ఠుడు, రవికుల మండనుడు శ్యామకర్ణాశ్వాన్ని వదిలారు. ఎవరైనా బలవంతులు ఉంటే ఈ అశ్వాన్ని బంధించవచ్చు. దీని వెంట షోడశ పద్మదళ సహితంగా శత్రుఘ్నుడు రక్షణగా పంపబడినాడు అని వ్రాశారు. రాజీవనేత్రుడు అశ్వాన్ని పూజించి నుదుటిపై సువర్ణ ఫలకాన్ని కట్టిన అనంతరం శత్రుఘ్నుడు అన్నగారికి నమస్కరించి సైన్య సమేతంగా బయలుదేరాడు. రఘునందనుడు శత్రుఘ్నునితో 16వ దినం లోపల సకల దేశాలను జయించి రాజులతో సహా తిరిగి రావలసింది అని చెప్పాడు. చక్కటి జానకి సువర్ణ ప్రతిమను చేయించి ప్రతిమతో సహా రఘువీరుడు యజ్ఞదీక్ష వహించినాడు. కిరణాలలో సూర్యునిలా, దేవతల మధ్య ఇంద్రునిలా, యజ్ఞమంటపంలో ఋషులందరి మధ్య శ్రీరాముడు శోభిల్లినాడు. సుగ్రీవుడు, విభీషణుడు, మారుతి యజ్ఞమంటపానికి సంరక్షణగా ఉన్నారు. సుమంతుడు, భరతుడు, లక్ష్మణుడు నిరంతరం రాఘవుని ప్రక్కనే కూర్చొని ఉన్నారు. ఏ ఏ వస్తువులు కావలసి వస్తే అవి వెంటనే సమకూర్చేవారు. ఈ వైభవాన్ని దేవతలు విమానాల నుండి వీక్షించినారు. ఇక్కడ 56 దేశాలను మహావీరుడైన శత్రుఘ్నుడు జయించగా సకల రాజులు శరణువేడి బహుమతులు అందించినారు. ఆ సమయంలో పాతాళంలో వరుణుడు మహాయజ్ఞం ఆరంభించాడు. దానికి వాల్మీకిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వాల్మీకి ఆశ్రమ రక్షణ విధిని లవకుమారుడికి అప్పగించి పాతాళానికి వెళ్ళిపోయారు. కుసుడు కందమూలాలు తీసుకురావడానికి అరణ్యంలో సుదూరంగా వెళ్ళాడు. లవకుమారుడు ఆశ్రమ రక్షణ విధిని పాటిస్తూ వెంట ఇతర మునిబాలకులతో నానా క్రీడలతో వినోదిస్తూ చెట్టు నీడన కూర్చున్నాడు. 8-10 మునికుమారులు అందమైన కౌపీనాలతో తలపై శిఖలతో ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి శ్యామకర్ణాశ్వం పరుగున వచ్చింది. ఈ గుర్రం చూడరా ఎలా ఉందో అంటూ మునిపుత్రులు లవునికి చూపించినారు. సీతాతనయుడు పరుగున వెళ్లి అశ్వాన్ని జుట్టు పట్టుకుని నుదుటిపై ఉన్న ఫలకాన్ని చదివిన అనంతరం ముల్లోకాలలో రాఘవుడు బలశాల అని పకపకా నవ్వాడు. వారి తల్లి మాత్రమే వారిని ప్రసవించిందా? భూమి నిర్వీర్యమైందా? ఈ అశ్వాన్ని ఎలా విడిపించుకుపోతారో చూస్తాను. నేను పట్టుకున్న గుర్రాన్ని తిరిగి వదిలిపెట్టనని ప్రతిన చేస్తున్నాను. ఈ మాట తప్పితే సీత కడుపున జంతువుగా జన్మించినట్లే నేను అని ఆ అశ్వం కళ్ళు తుడిచి వేడుకోలుగా వెన్ను చరచి పైన ఉండే వస్త్రాన్ని మెడకు చుట్టి అరటి చెట్టుకు కట్టినాడు. చూడండి గుర్రం ఎలా నాట్యం చేస్తున్నదో అని ముని బాలకులతో అన్నాడు. వారందరూ భయంతో పొట్ట నిమురుకున్నారు. ఏ రాజు గుర్రం తప్పిపోయి వచ్చిందో నువ్వు బలవంతంగా పట్టుకున్నావు. వచ్చిన వారికి మేము ఆ లవకుమారుడే బంధించాడని చెప్పేస్తాం అని మునిపుత్రులు హెచ్చరించారు. మేమే దీన్ని పట్టుకున్నాం, ఇందులో అనుమానమేముంది? నేను యముడిని కూడా శిక్షిస్తాను, సకల క్షత్రియులను అంతం చేస్తాను అని వారితో అంటుండగానే అశ్వరక్షక వీరులు పరుగున వచ్చారు. బ్రాహ్మణ కుమారులను చూచి వీరులు ధాటిగా, ఎవర్రా శ్యామకర్ణిని అరటి చెట్టుకు బంధించింది అని దబాయించారు. పిల్లలు భయంగా, అక్కడ కోపంగా చూస్తున్న బాలకిషోరం ఉన్నాడే, మేం వద్దంటున్నా కట్టాడు, వాడిని శిక్షించండి అన్నారు. వాడినే శిక్షించండి అన్నారు. రామ విజయ గ్రంథం పావనమైంది. ఇందులో లవకుశుల అధ్యాయం అమృతం కంటే మధురమైనది. చతురులైన భక్తులు శ్రవణం చేయండి. బ్రహ్మానందుడు, శ్రీధరవర్ధుడు, జానకి హృదయకమల భ్రమరమైన శ్రీరాముని చరిత్ర అగాధమైనది. శతకోటి శ్లోక విస్తారమైనది. స్వస్తి.
శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 37వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.